ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే ప్రారంభించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. సమావేశానికి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. సిడబ్ల్యూసీ కానీ హెచ్చరించకుండా కూడా పెడచెవిని పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు ఏజెన్సీని ఏకపక్షంగా రద్దు చేయడం, అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడంతో 2020లోకి వచ్చినటువంటి వరదల వల్ల ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. ఇది ప్రభుత్వ తప్పిదమని సాక్షాత్తు నీతి ఆయోగ్కి ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా మనందరికీ తెలుసు. ఇటువంటి నేపథ్యంలో 2019, 2024 5 సంవత్సరాల గత ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తాం మాట నుంచి 20-30% వెనక్కి వెళ్లిపోయి విధ్వంసానికి గురైనటువంటి స్థితిలో